ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసి అత్యంత వెనుకబడిన ప్రాంతం వలసల జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా వారే స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలు 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయినా మొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చిన హామీ ప్రకారము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము, కాబట్టి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని అడుగుతాడేమో అని నేను ఆశించిన. ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించలేదు, కానీ మోడీ గారిని చూసి మాకు ఓటు వేయండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అడగడం జరిగింది.